హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పక్కా ఆది బ్లౌజ్ కొలతలతో ఎలా క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్లీజ్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం హెమ్మింగ్ పట్టీకి నడుము దగ్గర కొంచెం ఖర్చులతో పాటు కలిపి ఒక 1.5 ఇంచ్ లెంత్ ఉండే విధంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డరు చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న జాకెట్ క్రాస్ కట్ జాకెట్ అండి. చూడండి, మనం క్రాస్ కట్ అనేది నార్మల్ కటింగ్ బ్లౌజ్ ఎలా కనుక్కోవాలనేది చూపిస్తున్నాను. నేను లాగిన విధంగా కానీ లాగితే మీకు కనుక క్రాస్గా కానీ వచ్చిందంటే అది క్రాస్ కట్ జాకెట్ అండి. లేదు షోల్డర్ దగ్గర కానీ పట్టుకొని కానీ లాగామంటే అది స్ట్రైట్గా కానీ వస్తే స్ట్రైట్ కటింగు, క్రాస్గా కానీ వస్తే క్రాస్ కటింగ్ అండి. చూడండి, మామూలు కటింగ్ అయితే షోల్డరు కటింగ్లోనే జాయింట్తో పాటే వచ్చేస్తుందండి నార్మల్ కటింగ్కి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నామండి. నార్మల్ కటింగ్ బ్లౌజ్తో క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నామండి. జాకెట్ పొడవు వచ్చి షోల్డరు అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ పట్టుకొని పొడవు అనేది లెంత్ అనేది తీసుకోవాలండి. అంటే కొంచెం ఖర్చులతో పాటు కలిపి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నడుము లూజ్ అండి. జాకెట్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. మనకి ఎక్స్ట్రా ఖర్చులకి అలాగే మనకి బ్యాక్ డాట్కి వేసుకున్నాం కాబట్టి ఖర్చులకు కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా. అదేవిధంగా నెక్ అదే జాకెట్ని తీయకుండా అలానే పెట్టుకొని మనం నెక్ అనేది ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి, సరిపోతుంది. నెక్ రౌండ్ అనేది కానీ మీరు ఆది బ్లౌజ్తోనే తీసుకోవచ్చండి, బ్యాక్ పార్ట్ నెక్ అనేది. ఇప్పుడు జాకెట్ తీసేసిన తర్వాత మనం చూపిస్తున్న విధంగా డాట్లను కలుపుకుంటూ ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత నెక్ అండి 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఏ సైజు బ్లౌజ్కైనా నెక్ ఒకటే ఆది ఉంటుందండి. 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్ అండి, చూడండి చూపిస్తున్న విధంగా మీ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉంటుందో ఉన్నదానికంటే అటువైపు ఇటువైపు ఖర్చులతో పాటు కలిపి ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డరు పెట్టుకున్న తర్వాత చంక డౌన్ అండి, ఆమ్ డౌన్ 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. చిన్న సైజు బ్లౌజులకైతే 5 ఇంచెస్ అండి. నేను చాలా వీడియోలుగా చెప్పాను మీకు. చిన్న సైజు బ్లౌజులకైతే 5 ఇంచెస్ సరిపోతుంది. పెద్ద సైజు బ్లౌజులకైతే 6 ఇంచెస్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా పెట్టుకొని కానీ కట్ చేసుకుంటే మనకి చంక భాగం అనేది గోడ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ పెట్టుకొని ఆమ్ డౌన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ లెంత్ వచ్చి 2.5 ఇంచెస్ అండి. 2.5 ఇంచెస్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా నెక్ రౌండ్ అనేది తీసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెము భయపడుతూ గీస్తూ ఉంటారండి. కరెక్ట్గా రౌండ్ అనేది తీసుకొని కట్ చేసుకునేటప్పుడు కానీ అసలు కత్తిర ఆగకూడదండి. స్ట్రైట్గా అలానే రౌండ్లు తిరిగే దగ్గర కానీ రౌండ్ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్సే కట్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద ఉండింది కాబట్టి ఇప్పుడు ఆ డబల్ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అనేసి వేసుకుంటే మనకి మొత్తము 4 ఫోల్డింగ్స్ వస్తుందండి. మనకి హెమ్మింగ్కి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదేవిధంగా ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంక ఆమ్ డౌన్ చంక అవి చూడండి చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఆ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఒక డాట్, హ్యాండ్ లూజు, అదేవిధంగా చంక బిర్రుకుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది చూడండి ఒక 1 ఇంచ్ లెంత్ ఉండే విధంగా పెట్టుకొని 1 ఇంచ్ తర్వాత కొంచెము డౌన్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చంక లోతు భాగం అండి. చూడండి, నేను కట్ చేయకుండా ముందుగానే లోతు భాగంగా తీసుకుంటున్నాను. ముందు ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఇంకొక ఫోల్డింగ్గా తీసుకొని ఇప్పుడు మనం ఇందాక డ్రా చేసుకున్న విధంగా చంక భాగం అనేది తీసుకోవాలండి. హ్యాండ్ లోత్ అనేది తీసుకున్న తర్వాత అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ జాయింట్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి.
ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్, ఎడ్జెస్ అనేది మన వైపుకి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఓన్లీ నెక్ దగ్గర డ్రా చేసుకోవద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. బ్యాక్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. అదొక్కటి వదిలేసి మిగిలింది మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మనము చంక భాగం, మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్టు ఆమ్ డౌన్ చంక భాగం లోతు అనేది ఒక 1/2 ఇంచు తగ్గించుకొని లోతు అనేది తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అండి, చూడండి చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజు షోల్డర్ దగ్గర పట్టుకొని అదేవిధంగా మెయిన్ డాట్ వేసి ఉంటాం కదండి, మెయిన్ డాట్ దగ్గర పట్టుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుతో పాటు ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్ అండి, ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి వైపే నెక్ అనేది తీసుకోవాలి. చూడండి ఉక్సులు పట్టి అనేది మనం బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, ఆ లైన్ దగ్గరకి టచ్ అవ్వాలి ఉక్సులు పట్టి అనేది. చూడండి రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదని మనం ఇప్పుడే సరి చేసుకోవాలి. ఇటువైపు ఈ చంక భాగము ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్ మెజర్మెంటు ఉందా లేదా అన్నది. మన ఆది బ్లౌజ్ కంటే మనం పెట్టుకున్న కొలత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి, ఖర్చులతో పాటు సరిపోతుంది. తక్కువ ఉన్నా కానీ దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను మన ముందు వీడియోల్లో చెప్పున్నానండి. ఒకసారి మన ముందు వీడియోలో ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు అదేవిధంగా చంక భాగం దగ్గర ఒక డాట్ పెట్టుకున్నామండి, ఒక 1 ఇంచు. ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనము జాకెట్లో మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా కుదిరితే మనకి బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరినట్టే అండి. ఇప్పుడు ఆ మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకునేసేయండి. చూడండి నేను టేపు పెట్టాను కదండి, అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్కి అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ చేసుకోండి. ఇప్పుడు డాట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే నేను ఇంతకుముందు వీడియోలాగా చెప్పున్నానండి, మెయిన్ డాట్ 2 విధాలుగా చేసుకోవచ్చని. చూడండి కాజా పట్టీ నుంచి 3.5 ఉందండి, 3.5 నుంచి మళ్ళీ ఒక 1.5కి ఒక డాట్ కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంటు. ఈ విధంగా కానీ కుట్టుకుంటే ఈ మెజర్మెంట్ కానీ మీరు ఫాలో అయ్యి జాకెట్ కానీ స్టిచ్చింగ్ అనేది చేశారంటే పక్కాగా నెక్ షేప్ అనేది కుదురుతుందండి. ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఉన్నదానికంటే అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్లో ఎంత పొడవు ఉన్నది, ఒక డాట్ 3.5, ఒక డాట్ 3 ఉంటుందండి. అదేవిధంగా మీ ఆది బ్లౌజ్లో 2 ఇంచెస్సా 3 ఇంచెస్సా పెట్టుకొని ఆ విధంగా షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు కట్ చేసుకునే దాంట్లోనే మనకి ఇంకొక 2 క్రాస్ బెల్ట్లు కావాలి కాబట్టి మీకు క్లాత్ అనేది ఉంటే దాంట్లోనే కట్ చేసుకోండి, లేదంటే తనీగా క్లాత్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మనకైతే దీంట్లోనే క్లాత్ అనేది సరిపోయిందండి, నేనైతే అది కట్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.